హాయ్ వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో ఉల్లికాడల రెసిపీ విత్ టమాటా పల్లి కాంబినేషన్తో మంచి టేస్టీతో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. సమ్మర్ స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే సమ్మర్ టైంలోనే ఉల్లికాడలు మనకు అవైలబుల్గా ఉంటాయి. సో ఏ సీజన్లో దొరికే వెజిటబుల్ కానీ ఫ్రూట్ కానీ ఆ సీజన్లో తినడం వల్లనే మన హెల్త్ పరంగా చాలా మంచిది. ఇవి సమ్మర్ స్పెషల్ రెసిపీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం, మా సైడ్ ఉల్లికాడలకైతే ఇలా పూత వస్తుందండి. హైదరాబాద్ సైడ్ ఉల్లి పరక చూడండి, ఇలా పూత రాదు. పరక కూడా చాలా సన్నగా గడ్డి పరకలాగా ఉంటుంది. కింది సైడ్ వచ్చేసి చిన్న చిన్న ఉల్లికాడలు వస్తూ ఉంటాయి. మా సైడ్ అయితే ఇలా ఉల్లికాడలు లేకుండా కట్ చేసేసి ఈ పూతని మాకు అమ్ముతూ ఉంటారు. ఇది రాయలసీమ స్పెషల్ అనమాట. ఈ ఉల్లికాడలు కొద్దిగా లావుగా ఉంటాయండి. హైదరాబాద్ సైడ్ ఉల్లికాడలు అయితే కొద్దిగా సన్నగా ఉంటాయి. అవి తిన్నా ఇవి తిన్నా ఏవి తిన్నా కూడా హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఆల్రెడీ నేను ఉల్లికాడలతో ఒక రెసిపీ ప్రిపేర్ చేశాను ఆలు కాంబినేషన్తో. ఆ రెసిపీ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి ఆలు కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను టమాటా పల్లి కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తున్నానండి. లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 1/2 కిలోమైన ఉల్లికాడలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా నీట్గా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇందులోకి నేను 3 పచ్చిమిర్చిని, కొన్ని పల్లీలను, 10 వరకు వెల్లుల్లి రెబ్బలను, 1 టేబుల్ స్పూన్ మిరియాలను, కొద్దిగా అల్లాన్ని, 4 టమాటాలను తీసుకున్నానండి. ఉల్లికాడల్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. టమాటాలను కూడా ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక టమాటాని కట్ చేయలేదు. ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని సైడ్ ఆఫ్ పెట్టేయండి. పల్లీలను కొద్దిగా తీసుకొని మిక్సీలో వేసుకోండి. ఇందులోనే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని, కొద్దిగా అల్లాన్ని, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి. మిరియాలను తగ్గించైనా వేసుకోవచ్చు. మిగిల్చి పక్కన పెట్టిన టమాటాని తుంచేసేసి మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి బాండీ పెట్టేసి అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్రని యాడ్ చేసేసుకోవాలండి. పోపు దినుసులు అన్నింటినీ వేసుకోవచ్చు. నేను జస్ట్ ఆవాలు జీలకర్రని మాత్రమే వేసేసాను. ఇందులో మిగిల్చి పక్కన పెట్టిన పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని 2 కరివేపాకు రెమ్మ ఆకుల్ని కూడా వేసేసుకొని ఈ పోపునంతా దూరగా వేగనివ్వాలి. ఇందులోనే మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. పల్లి, మిరియాలు, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పట్టేసాం కదా, ఆ పేస్ట్ని అంతా వేసేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి ఆయిల్లోనే. అల్లం ఇవన్నీ వేసాం కదా, కాస్త పచ్చివాసన పోతుంది. పల్లీలు కూడా పచ్చిగా ఉన్నప్పుడే వేసాం కాబట్టి ఇలా ఆయిల్లో వేయించుకోవటం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుందండి రెసిపీ అనేది. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టి ఉంచుకున్న టమాటా ముక్కల్ని, అలాగే ఉల్లికాడ పీసెస్ని వేసేసుకోవాలి. ఇందులోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని, కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని చక్కగా కలియదిప్పేసుకోవాలి. ఒక చిన్ని గ్లాస్ పైన వాటర్ని యాడ్ చేసుకోండి. ఎక్కువగా వాటర్ ఏమీ పట్టవు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రెసిపీని అంతా చక్కగా బాయిల్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా వేయొద్దండి, ఒక గ్లాస్ అయితే సరిపోతాయి. మధ్య మధ్యలో 2-3 సార్లు గరిటెతో కలియదిప్పుకుంటూ ఉండాలండి. వాటర్ ఎక్కువగా వేయలేదు కాబట్టి అడుగంటుతుంది. 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం ఏమీ పట్టదు. కొద్దిసేపటి తర్వాత చూడండి, రెసిపీ అనేది చక్కగా కుక్ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్లో ఉల్లికాడలు పల్లి కాంబినేషన్తో ఉల్లికాడ కూరని ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చాలా బాగుంటుంది. పల్లి కాంబినేషన్ కాబట్టి మంచి రుచితో కూడా ఉంటుంది. ఈ రెసిపీని మనం రోటీలోకి, పుల్కాలోకి, దేనిలోకైనా తీసుకోవచ్చండి. రైస్లోకైనా, సంగట్లోకైనా చాలా బాగుంటుంది. మరి మీకు నేను చేసిన ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.